Hi everyone, welcome back to Govind Sir's Maths class and the KVZ Maths Lighthouse YouTube channel. In today's video, we are going to learn about average or mean. ఈ రోజు వీడియోలో మనం సరాసరి లేదా సగటు అంటే ఏంటో నేర్చుకోబోతున్నాం. పార్ట్ 1లో అవర్గీకృత దత్తాంశం అంటే ఏంటి, వర్గీకృత దత్తాంశం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు అవర్గీకృత దత్తాంశంలో సగటు అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా లెక్కించాలో ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. టెట్ డిఎస్సిలో ఇచ్చినటువంటి బిట్స్ని సాధన చేయడం ద్వారా ఈ విషయాలను మనం తెలుసుకుందాం. ఇప్పుడు సగటు అంటే ఏంటో తెలుసుకుందాం. రాసుల మొత్తాన్ని రాసుల సంఖ్యతో భాగించగా వచ్చేటటువంటి భాగఫలాన్నే మనం సగటు లేదా అంకమధ్యమం లేదా సరాసరి అని అంటాం. ద కోషియంట్ obtained when the sum of observations is divided by the number of observations is called an average. సగటుకి సూత్రం ఏమిటన్నమాట? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. దీన్నే మనం గణిత పరిభాషలో సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ అని రాస్తాం. సిగ్మా ఎక్స్, సిగ్మా అంటే మొత్తాన్ని సూచించడానికి సిగ్మా అనే సంకేతాన్ని ఉపయోగిస్తాం. సిగ్మా ఎక్స్ అంటే రాసుల మొత్తం, ఎన్ అంటే రాసుల సంఖ్య. ఒక బ్యాట్స్మెన్ 6 ఇన్నింగ్స్ లో చేసినటువంటి పరుగులు 45, 76, 25, 27, 18, 55 అయినా అతడు చేసిన సగటు పరుగులు. ఇది 2024 టెట్ లో ఇచ్చినటువంటి బిట్. ఇక్కడ అతడు ప్రతి ఇన్నింగ్స్ లో చేసినటువంటి పరుగులని మనం రాసులుగా తీసుకుంటాం లేదా వాటిని మనం పరిశీలన అంశాలుగా అంటాం. ఇప్పుడు వీటి యొక్క సగటు పరుగులు ఎలా లెక్కించాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సగటు పరుగులు అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం అంటే ప్రతి ఇన్నింగ్స్ లో చేసినటువంటి పరుగులు. సో వాటన్నిటిని మనం యాడ్ చేయాలి. రాసుల సంఖ్య అంటే మొత్తం 6 ఇన్నింగ్స్లు కాబట్టి రాసుల సంఖ్య 6 అవుతుంది. ఇప్పుడు మనం యాడ్ చేద్దాం రాసుల మొత్తం. ఒకటో స్థానంలో ఎంత ఉందో చూద్దాం. 5 + 8 13, 13 + 7 20, 20 + 5 25, 25 + 6 31, 31 + 5 36 అంటే యూనిట్ ప్లేస్ లో 6 వస్తుంది. ఇక టెన్స్ ప్లేస్ లో మనం 3 వేద్దాం. ఇప్పుడు టెన్స్ ప్లేస్ లో వాల్యూస్ అన్ని యాడ్ చేద్దాం. సో 5 + 1 6, 6 + 2 8, 8 + 2 10, 10 + 17, 17 + 4 21, 21 + 3 24 అంటే రాసుల మొత్తం మనకి ఎంత వచ్చింది? 246/6. ఇప్పుడు 6తో మనం డివైడ్ చేద్దాం. సో 6 4s 6 4 24. 6 ఎన్నిసార్లు పోతుంది? 1 టైం పోతుంది. 6 1s 6 అంటే మనకి సగటు పరుగులు ఎంత వచ్చాయి అనమాట? 41. అంటే ఇంచుమించుగా ఆ బ్యాట్స్మెన్ ప్రతి మ్యాచ్లోనూ 41 పరుగులు చేసినట్టుగా మనం భావిస్తాం. ఇప్పుడు దీన్నే ఈజీగా షార్ట్ కట్లో ఎలా చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రాసుల మొత్తము బై రాసుల సంఖ్య చేస్తే మనకి సగటు వస్తుందని ఆల్రెడీ మనకి తెలుసు. ఇప్పుడు రాసుల సంఖ్య అనేది ఇక్కడ రాసుల మొత్తాన్ని భాగిస్తుంది కాబట్టి ఈక్వాలిటీ అవతలకి తీసుకెళ్తే ఏమవుతుంది? గుణిస్తుంది. అంటే సగటు ఇంటూ రాసుల సంఖ్య చేస్తే మనకి రాసుల మొత్తం వస్తుంది. సో మనకి రాసుల మొత్తం 246 వచ్చింది. సగటు ఇంటూ రాసుల సంఖ్య వేసుకుంటే రాసుల మొత్తమే కదా వస్తుంది. సో రాసుల మొత్తం 246 వచ్చింది. ఇప్పుడు మన సగటు ఎంత వేయాలి? మనకి 4 ఆప్షన్లు ఇచ్చాడు. 44, 41, 42, 45. దీని దగ్గర మనం డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే దీనికి ఈక్వల్ అవ్వాలి. మరి రాసుల మొత్తంలో యూనిట్ ప్లేస్లో ఒకట్ల స్థానంలో అంకె ఎంత వచ్చింది? 6 వచ్చింది. మరి ఈ లబ్ధాన్ని చేసినప్పుడు కూడా ఒకట్ల స్థానంలో ఎంత రావాలి? మనకి 6 రావాలి. సో అలా 6 ఏదైతే వస్తుందో ఆ ఆప్షనే మనకి కరెక్ట్ ఆప్షన్. ఇప్పుడు 6 4 24 అంటే ఒకట్ల స్థానంలో 4 వస్తుంది. అంటే ఈ ఆప్షన్ కాదు. 6 1 6 అంటే మనకి ఇక్కడ ఒకట్ల స్థానంలో 6 ఉంది. ఈ ప్రోడక్ట్లో కూడా 6 వస్తుంది. అంటే ఇది కరెక్ట్ ఆప్షన్ అవ్వచ్చు. 6 2 12 అంటే ఒకట్ల స్థానంలో 2 వస్తుంది. అంటే ఇది కూడా మన ఆప్షన్ కాదు. 6 5 30 ఒకట్ల స్థానంలో 0 వస్తుంది. అంటే ఇది కూడా మన ఆప్షన్ కాదు. అంటే మన ఆప్షన్ ఏంటనమాట? 41. సో ఇక్కడ రాసుల మొత్తాన్ని చేసేటప్పుడు మొత్తం రాసుల్ని కలపకుండా ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి రాసులన్నింటినీ కలిపితే ఎంత వస్తుందో చూసుకుంటే సరిపోతుంది. సో ఒకట్ల స్థానంలో 6 వస్తుంది కాబట్టి ఈ ప్రోడక్ట్ యొక్క ఒకట్ల స్థానంలో కూడా ఎంత రావాలి? మనకి 6. అలా ఏదైతే టాలీ అవుతుందో దాన్ని మనం కరెక్ట్ ఆప్షన్గా టిక్ పెట్టుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 41.
ఒక వారంలో 7 రోజుల్లో ఒక నగరంలో కురిసినటువంటి వర్షపాతాన్ని మిల్లీమీటర్లో ఇచ్చాడు ఈ విధంగా. అయితే ఆ వారంలో కురిసినటువంటి సగటు వర్షపాతం ఎంత అని అడిగాడు. ఇది టెట్ 2024లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇప్పుడు మనకి ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్స్లో దశాంశ స్థానంలో ఉన్నటువంటి విలువలు చూడండి. ఇక్కడ దశాంశ స్థానంలో విలువ 7, ఇక్కడ 8, ఇక్కడ 0, ఇక్కడ 9. అంటే ఆప్షన్స్లో దశాంశ స్థానాన్ని పరిశీలిస్తే అన్ని భిన్నంగా ఉన్నాయి కాబట్టి ఇందాక మనం ఉపయోగించినటువంటి షార్ట్ కట్ని ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు. ఇప్పుడు రాసుల మొత్తం కౌంట్ చేసేటప్పుడు ఎలా కౌంట్ చేయాలి? మొత్తం అంతా వద్దు, దశాంశ స్థానంలో ఉన్న విలువలను మాత్రమే కలుపుతాం. అంటే ఇక్కడ 0, ఇక్కడ 2, 0 + 2 అంటే 2, 2 + 1 3, 3 + 0 3, 3 + 5 8, 8 + 5 13, 13 + 0 13. అంటే మనకి దశాంశ స్థానంలో ఎంత వస్తుంది అనమాట? 3 వస్తుంది. ఇప్పుడు రాసుల సంఖ్య 7. మరి ఇవే కదా, ఈ నాలుగింట్లో ఏదో ఒకటి సగటు అయి ఉండాలి. సో అంటే సగటు ఇంటూ రాసుల సంఖ్య చేస్తేనే కదా రాసుల మొత్తం. సో రాసుల మొత్తంలో దశాంశ స్థానంలో 3 వచ్చింది. ఇప్పుడు రాసుల సంఖ్య అయినటువంటి 7ని సగటుతో గుణిస్తే దశాంశ స్థానంలో మనకి ఎంత రావాలి? 3 రావాలి. సో 7 7 జా 49. అంటే దశాంశ స్థానంలో 9 వస్తుంది. అంటే ఇది మన ఆప్షన్ కాదు. 7 8 జా 56. అంటే దశాంశ స్థానంలో 6 వస్తుంది. ఇది కూడా మన ఆప్షన్ కాదు. 7 zeros 0 వస్తుంది. ఇది కూడా మన ఆప్షన్ కాదు. 7 9 జా 63. అంటే దశాంశ స్థానంలో ఎంత వస్తుంది? 3 వస్తుంది. అంటే మన కరెక్ట్ ఆన్సర్ ఎంత అనమాట? 5.9. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? డి. ఇలా టెక్నిక్ అనేది అన్నిసార్లు పాసిబుల్ కాకపోవచ్చు, కానీ కొన్ని ప్రాబ్లమ్స్కి పాసిబుల్ అవుతుందా లేదో ఆప్షన్స్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. మొదటి 5 ప్రధాన సంఖ్యల అంక మధ్యమం ఎంత? ఇది 2018 టెట్లో ఇచ్చినటువంటి బిట్. మొదటి 5 ప్రధాన సంఖ్యలు అంటే ప్రధాన సంఖ్యలు 2 నుంచి ప్రారంభమవుతాయి కాబట్టి 2 3 5 7 11. సో వరుసగా ఉండేటటువంటి మొదటి 5 ప్రధాన సంఖ్యలు అవి. సో వాటి మొత్తం అంటే వాటన్నిటిని కలుపుతాం. సో 28. సో మొత్తం 5 ప్రధాన సంఖ్యలు అన్నాడు కాబట్టి ఈ రాసుల సంఖ్య 5 అవుతుంది. 28/5. ఇప్పుడు 28 5లో ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్ పోతుంది. 5 5 అంటే 28లో 25 పోతే ఇంకెంత ఉంటుంది? 3 ఉంటుంది. సో డెసిమల్ పాయింట్ పెడితే 0 యాడ్ అవుతుంది కాబట్టి 30 అవుతుంది. అంటే 30 అనేది 5లో ఎన్నిసార్లు పోతుంది? 6 టైమ్స్ పోతుంది. అంటే 5.6. సో అవర్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ 5.6. ఆప్షన్ ఈస్ ఏ. ఇక్కడ 100 సహజ సంఖ్యల సగటు ఎంత అని అడుగుతూ ఉన్నాడు. ఇది 2018 టెట్లో ఇచ్చినటువంటి బిట్. సో n సహజ సంఖ్యల సగటుకి ఫార్ములా ఏంటి? n+1/2. ఇక్కడ మరి n అంటే ఎంత? 100 కాబట్టి సో సగటుకి ఫార్ములా ఏంటి? n+1/2. ఇక్కడ n అంటే 100 కాబట్టి 100 + 1/2. That is 101/2. 50.5. లేదా ఇదంతా వేసుకునే బదులు ఇందులో మొదట 1 ఉంది, ఇక్కడ 100 ఉంది. ఈ రెండింటిని కలిపి బై 2 చేయడమే. అంటే 1 + 100/2 అంటే 101/2 అంటే 50.5. అంటే మన ఆన్సర్ ఈస్ 50.5. ఆప్షన్ ఈస్ బి. ఇక్కడ మనకి ఇచ్చింది మొదటి n వరుస సహజ సంఖ్యల సగటు ఎంత అని. ఆల్రెడీ ఇది డైరెక్ట్ ఫార్ములాయే. n వరుస సహజ సంఖ్యల సగటు సూత్రం ఏంటి? n+1/2. సో కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏంటన్నమాట? బి. n వరుస సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం n × n+1/2. అదే n వరుస సహజ సంఖ్యల సగటుని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? n+1/2. ఇక 6th ప్రాబ్లం చూస్తే మొదటి n వరుస బేసి సహజ సంఖ్యల మొత్తం ఎంత? ఇది కూడా డైరెక్ట్ గా ఫార్ములాయే. మొదటి n వరుస బేసి సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం n². సో కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏంటన్నమాట? ఏ.
అలాగే మొదటి n వరుస బేసి సహజ సంఖ్యల సగటు. దీనికి కూడా డైరెక్ట్ ఫార్ములా ఉంది n అనమాట. సో కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏంటి బి. ఇప్పుడు మొదటి 10 వరుస బేసి సహజ సంఖ్యల అంకమత్యం సగటు అడిగాడు. సో ఎన్ని వరుస బేసి సహజ సంఖ్యలు అడిగాడో అదే దాని యొక్క సగటు అవుతుంది. 10 వరుస బేసి సహజ సంఖ్యల సగటు కాబట్టి దాని సగటు కూడా 10 అవుతుంది. సో కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏంటన్నమాట బి. ఇక్కడ 1, 3, 5, 7 అప్ టు 19 ల సగటు ఎంత అని అడిగాడు. అంటే ఇవన్నీ 1, 3, 5, 7 అప్ టు 19 ఇవన్నీ ఏ సంఖ్యలు? వరుస బేసి సహజ సంఖ్యలు. సో వీటి యొక్క సగటు ఎంత? అయితే ఇక్కడ ఎన్ని బేసి సహజ సంఖ్యలు ఉన్నాయి మనకి తెలియదు. అలాంటప్పుడు ఏం చేయాలి? చివరి బేసి సహజ సంఖ్య ఎంత? 19. సో 19కి ఒకటి కలపండి అంటే 20 అవుతుంది. అందులో సగం ఎంత? 10. అంటే 10 బేసి సహజ సంఖ్యలు ఉన్నట్టుగా మనం భావించాలి. 10 బేసి సహజ సంఖ్యల సగటు ఎంత అవుతుంది? అంతే అవుతుంది. సో 10 అవుతుంది. అంటే మన కరెక్ట్ ఆప్షన్ ఏంటనమాట? సి. కరెక్ట్ ఆన్సర్ 10. కరెక్ట్ ఆప్షన్ సి. అంటే ఎప్పుడైనా వరుస బేసి సహజ సంఖ్యలు ఇచ్చినప్పుడు చివరి బేసి సహజ సంఖ్యకి ఒకటి కలిపి బై 2 చేస్తే అప్పుడు అక్కడ ఎన్ని బేసి సహజ సంఖ్యలు ఉన్నాయో తెలుస్తాయి. వాటి యొక్క సగటు ఎప్పుడు కూడా అదే వాల్యూ అవుతుంది కాబట్టి మనం ఆన్సర్ ఈజీగా పెట్టచ్చు. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి బేసి సంఖ్య అంటే ఏంటి, ఆడ్ నెంబర్ అంటే ఏంటో కొద్దిగా డౌట్ ఉండొచ్చు. అలాంటి వారి కోసం ఈ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 9 యాపిల్స్ ఉన్నాయని అనుకుందాం. దాన్ని ఇద్దరికి సమానంగా పంచుతాం. పంచితే ఒకరికి 4 మరొక 4 వస్తాయి. ఇంకా ఒకటి మిగిలిపోతుంది. అలా మన దగ్గర ఉన్నటువంటి ఫ్రూట్స్ ని ఇద్దరికి సమానంగా పంచినప్పుడు ఒకటి మిగిలిపోతే అలాంటి నంబర్స్ నే మనం బేసి సంఖ్య లేదా ఆడ్ నెంబర్ అని అంటాం. అంటే 9 అనేది ఒక ఆడ్ నెంబర్, బేసి సంఖ్య అవుతుంది. ఇక్కడ మొదట 30 వరుస సరి సహజ సంఖ్యల సగటు అడిగాడు. సో మనకు ఆల్రెడీ తెలుసు n వరుస సరి సహజ సంఖ్యల సగటుకి సూత్రం ఏంటి? n+1. మరి ఇక్కడ మొదటి 30 అన్నాడు కాబట్టి n అంటే ఎంత అవుతుంది? 30 అవుతుంది. సో కాబట్టి 30 వరుస సరి సహజ సంఖ్యల సగటు అంటే దానికి ఒకటి కలిపి సరిపోతుంది. 30+1 అంటే 31 అవుతుంది. అంటే మన ఆన్సర్ 31, ఆప్షన్ ఏ. ఇక్కడ చూడండి 2, 4, 6, 8 అప్ టు 50 వీటి యొక్క సగటు ఎంత? 2, 4, 6, 8 ఇవన్నీ కూడా ఏ సంఖ్యలు? సరి సంఖ్యలు. అయితే సరి సంఖ్యలు ఎంతవరకు ఇచ్చాడు? 50 వరకు ఇచ్చాడు. అంటే చివరి సరి సంఖ్య 50. అంటే ఇక్కడ ఎన్ని సరి సంఖ్యలు ఉన్నాయన్నది మనం నిర్ణయించుకుంటే దీని యొక్క సగటును ఈజీగా వేసేయచ్చు. ఇక్కడ 50 వరకు సహజ సంఖ్యలు తీసుకుంటే వాటి ఎన్ని సహజ సంఖ్యలు ఉన్నాయంటే 50 సహజ సంఖ్యలు. ఆ 50 సహజ సంఖ్యల నుంచి బేసి సంఖ్యలు తీసేద్దాం. అంటే 50లో 50 సహజ సంఖ్యల్లో సగం సరి సంఖ్యలు ఉంటాయి, సగం బేసి సంఖ్యలు ఉంటాయి. అందులోంచి సగం బేసి సంఖ్యలను తీసేస్తే మిగతా సగం సరి సంఖ్యలే ఉంటాయి. అంటే 50 వరకు సహజ సంఖ్యలలో బేసి సంఖ్యలను మనం తీసేసి ఓన్లీ ఇక్కడ సరి సంఖ్యలే వేస్తున్నాం. అంటే ఇందులో సగం మాత్రమే ఉంటాయి. అంటే చివరి సరి సంఖ్య ఏదైతే ఉంటుందో దాన్ని సగం చేస్తే అన్ని సరి సంఖ్యలు ఉన్నాయని అర్థం. అంటే 50లో సగం ఎంత? 25. అంటే 2 నుంచి 50 వరకు ఎన్ని సరి సంఖ్యలు ఉన్నాయి? 25 సరి సంఖ్యలు ఉన్నాయి. సో వరుస సరి సంఖ్యల సగటు ఎంత అవుతుంది? n+1. అక్కడ n అంటే ఎంత తీసుకోవాలి? 25. 25+1 అంటే 26. మన ఆన్సర్ 26, ఆప్షన్ డి. ఇక్కడ 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ల సగటు ఎంత అని అడిగాడు. అంటే n వరుస సహజ సంఖ్యల వర్గాల సగటు అడిగాడు. అయితే ఇక్కడ ఎన్ని సహజ సంఖ్యలు ఇచ్చాడు? 4 సహజ సంఖ్యలు ఇచ్చాడు. ఆల్రెడీ మనకి తెలుసు n వరుస సహజ సంఖ్యల వర్గాల సగటు సూత్రం ఏంటి? n+1 × 2n+1 హోల్ బై 6. సో ఇక్కడ ఎన్ని సహజ సంఖ్యలు ఉన్నాయి? 4 సహజ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి n వాల్యూ 4 అవుతుంది. ఇప్పుడు n+1 × 2n+1 హోల్ బై 6 ఈ వాల్యూ కడితే మనకి యావరేజ్ అనేది డైరెక్ట్గా వస్తుంది. సో n అంటే 4. సో n వాల్యూ 4 కాబట్టి 4+1 అంటే 5 ఇంటూ 2n అంటే 2 × 4. 2 4s 8. 8+1 అంటే 9 హోల్ బై 6. ఇవి రెండు సేమ్ టేబుల్ పోతాయి కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. సో 3 3s 3,
2 is 5 3 is 15/2. 15/2 is nothing but 7 1/2. సో మన సగటు ఎంత అనమాట 7 1/2. ఇక్కడ మనకి 4 వరుస సహజ సంఖ్యల ఘనాల సగటు అడిగాడు. సో మనకి తెలుసు n వరుస సహజ సంఖ్యల ఘనాల సగటును కనుక్కోవడానికి సూత్రం ఏంటి? n × n+1² 4. ఇక్కడ n అంటే ఇచ్చినటువంటి సహజ సంఖ్యల సంఖ్య. ఇక్కడ సహజ సంఖ్యలు ఎన్ని ఇచ్చాడు? 4 ఇచ్చాడు. కాబట్టి n ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సగటు వస్తుంది. ఆ వాల్యూ 25 వస్తుంది. మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ 1² అంటే 1 × 1 అని అర్థం. 1 1s are 1. 2² అంటే 2 × 2. ఇక్కడ దీన్ని బేస్ అంటాం, దీన్ని పవర్ అంటాం. సో పవర్ ఎంత ఉంటే బేస్ని అన్నిసార్లు మల్టిప్లై చేయాలని అర్థం. ఇక్కడ బేస్ 3 ఉంది, పవర్ 2 ఉంది. అంటే 3ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 3 × 3 అని. ఇక్కడ 1 పవర్ 3 అంటే అర్థం 1 × 1 × 1. సో దాని వాల్యూ 1. సో 2³ అంటే 2 × 2 × 2. దాని వాల్యూ 8. 2 2s are 4, 4 2s are 8. అట్లా. ఇప్పుడు మోడల్ 2లో సగటు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ 55, 61, 59, 50, 65ల సగటు ఎంత అని ఇచ్చాడు. ఇప్పుడు మామూలుగా అయితే సాధారణ పద్ధతిలో రాసుల మొత్తముపై రాసుల సంఖ్య చేసి సగటుని మనం కనుక్కోవచ్చు. లేదా ఒకట్ల స్థానంలో ఉండే అంకెలన్నిటినీ కలిపి మన రాసుల సంఖ్యతో గుణిస్తే ఒకట్ల స్థానంలో ఇక్కడ ఒకట్ల స్థానంలో దేంతో టాలీ అవుతుందో ఆ పద్ధతిలోనైనా చేయొచ్చు. ఇప్పుడు మోడల్ 2లో ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 5 బుట్టల్లో మామిడి పళ్ళు ఉన్నాయి. సో మొదటి బుట్టలో 55 ఉన్నాయి, రెండో బుట్టలో 61, అలా 5 బుట్టల్లో మామిడి పళ్ళు ఉన్నాయని అనుకుందాం. ఇప్పుడు ఈ 5 బుట్టలో ఉన్నటువంటి మామిడి పళ్ళని ఒక పెద్ద బుట్టలో పోసి 5గురికి సమానంగా పంచాలి. అదే కదా సగటు అంటే. కనిష్టంగా ఏ బుట్టలో ఉన్నాయి? ఈ బుట్టలో ఉన్నాయి. అంటే 50 పళ్ళు ఉన్నాయి. గరిష్టంగా ఏ బుట్టలో ఉన్నాయి? ఈ బుట్టలో ఉన్నాయి. 65 ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరికి పంచితే సమానంగా పంచితే 50 పళ్ళు కంటే ఎక్కువ, 65 పళ్ళు కంటే తక్కువ రావాలి. అందుకని ఇప్పుడు మనం ఏం చేద్దాం? సో ప్రతి బుట్టలో ఉన్నటువంటి 50 పళ్ళని అలాగే ఉంచి 50 కంటే ఎక్కువ ఏవైతే ఉన్నాయో అవిని తీసేద్దాం. సో ప్రతి ఒక్కరికి 50 ఖచ్చితంగా వస్తాయి. సో కాబట్టి 50 ప్లస్ ఇప్పుడు ఇంకేం చేయాలి? ఈ బుట్టలో ఇంకా ఎక్స్ట్రా ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అలాగే ఈ బుట్టలో 50 కంటే 11 ఎక్కువ ఉన్నాయి, అవి తీసేద్దాం. ఈ బుట్టలో 9 ఎక్కువ ఉన్నాయి. ఈ బుట్టలో ఇంకేం లేవు, 0. ఈ బుట్టలో 15 ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రతి బుట్టలోనే 50 కంటే ఎక్కువగా ఉన్న అన్నిటినీ తీసేసి వాటన్నిటినీ కలిపి 5గురికి పంచితే by 5 అంటే 50 ప్లస్ సో 16, 9, 25, 15, 40. సో 40/5 అంటే 50 ప్లస్ 5 ఎందులు కాబట్టి సో యావరేజ్ ఎంత వచ్చింది మనకి? సగటు ఎంత? 58. సో ఈ పద్ధతిని మనం విచలన పద్ధతి, అవర్గీకృత దత్తాంశంలో విచలన పద్ధతిలో సగటు కనుక్కోవడం అని అంటాం. అంటే దత్తాంశంలో ఉన్నటువంటి రాసులకి దగ్గరగా ఉన్నటువంటి గరిష్ట విలువని ఏదో ఒకటి మనం ఎంచుకుంటాం. దాన్నే అస్యూమ్డ్ మీన్ అంటే ఊహించిన సగటు విలువ అని అంటాం. అంటే ఇక్కడ 50 అనమాట. అది దత్తాంశంలో ఒక విలువ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దత్తాంశంలో ఎక్కువ రాశులకి దగ్గరగా ఉన్న దాన్ని ఎంచుకోవడం వల్ల మనకి విచలనాలు అంటే ఏదైతే ఒకటి మన సంఖ్యను ఎంచుకున్నామో ఆ సంఖ్యకి దత్తాంశంలో ఉండే ప్రతి రాశికి ఉన్నటువంటి భేదాన్నే విచలనాలు అంటారు. ఆ విచలనాల మొత్తానికి సగటు కట్టి సో మనం ఏదైతే మొదట తీసుకున్నామో ఊహించినటువంటి విలువకి కలిపితే వచ్చేదే. ఈ భేదం నెగిటివ్ అయితే తీసేస్తాం, పాజిటివ్ అయితే యాడ్ చేస్తాం. సో వచ్చేదే సగటు. P-2, P-1, P+1, P+2ల సగటు ఎంత అని ఇచ్చాడు. ఇవి 5 బాక్సెస్లో ఉన్నటువంటి యాపిల్స్గా మనం భావిద్దాం. ఇప్పుడు మొదటి బాక్స్లోంచి 2 యాపిల్స్ని తీసేస్తారు, రెండో బాక్స్లోంచి ఒక యాపిల్.
4th బాక్స్లో ఒక యాపిల్ని యాడ్ చేశారు, 5th బాక్స్లో 2 యాపిల్స్ని యాడ్ చేశారు. అంటే అర్థం ఇక్కడ తీసినవి ఇక్కడ యాడ్ చేసినవి సమానంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రతి బాక్స్లోనూ కూడా p యాపిల్స్ ఉన్నట్టే కదా, సమాన సంఖ్యలో యాపిల్స్ ఉన్నట్టే. అప్పుడు యావరేజ్ ఎంత అవుతుంది? సగటు p అవుతుంది. లేదా మనం సూత్రం ద్వారా కూడా కనుక్కోవచ్చు. సగటు సూత్రం అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సో రాసుల మొత్తం అంటే వీటన్నిటిని యాడ్ చేశాం. బై రాసుల సంఖ్య అంటే 5. సో -2 + 2 క్యాన్సిల్ అవుతుంది, -1 + 1 క్యాన్సిల్ అవుతుంది. సో పీలు ఎన్ని మిగిలాయి మనకి? 5 మిగిలాయి. సో 5p/5 అంటే p మిగిలింది. ఇప్పుడు ఈ దత్తాంశాల యొక్క సగటుని మనం ఊహించిన సగటు పద్ధతి ద్వారా కనుక్కుందాం. ఇప్పుడు దత్తాంశంలోని రాసులన్నీ కూడా ఇంచుమించుగా 30 లేదా 35 లేదా 40కి దగ్గరగా ఉన్నాయని మనం భావించవచ్చు. సో అన్నిటిలోకి మనం 40 తీసుకోవడం అనేది మనకు కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఊహించిన సగటును నేను అంటే క్యాపిటల్ ఏ విలువని 40గా ఊహించిన సగటు 40గా తీసుకున్నాం కాబట్టి సో ప్రతి బుట్టలోనూ 40 యాపిల్స్ ఉన్నాయని మనం భావిద్దాం. సో ఈ 6 బుట్టల్లోనూ యాపిల్స్ ఉన్నాయని మనం భావిద్దాం. ఇప్పుడు 40 ప్లస్ మొదటి బుట్టలో ఎన్ని తక్కువ ఉన్నాయి? 3 తక్కువ ఉన్నాయి కాబట్టి -3. ఇక్కడ 2 ఎక్కువ ఉన్నాయి కాబట్టి +2. అట్లా మనం వాటన్నిటిని వేసుకుంటూ వెళ్ళిపోయాం బై 6. అంటే సమ్ ఆఫ్ డీవియేషన్స్, విచలనాల మొత్తాన్ని కలుపుతున్నాం అనమాట. ఇక్కడ కొన్ని పాజిటివ్ వాల్యూస్ వచ్చాయి, కొన్ని నెగిటివ్ వాల్యూస్ వచ్చాయి. సో పాజిటివ్ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తే 18, నెగిటివ్ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తే -12. సో ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి 18 - 12 అంటే 6. 6/6 అంటే 1. అంటే 40 + 1 అంటే మనకి సగటు ఎంత వచ్చిందనమాట? 41. అంటే 6 బుట్టలో ఉన్నటువంటి మామిడి పళ్ళని అందరికీ సమానంగా పంచితే ఒక్కొక్కరికి 41 యాపిల్స్ వస్తాయని అర్థం. ఇప్పుడు సగటుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్లో మోడల్ 3 ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు చేయబోతున్నాం. ఇక్కడ దత్తాంశం యొక్క సగటు ఎంత ఇచ్చాడు? 27 అయినా x విలువ ఎంత? ఇక్కడ సగటు ఇచ్చేసాడు, దత్తాంశంలో ఒక రాశిని మిస్ చేశాడు, ఆ రాసే x. ఇప్పుడు మనం x విలువని కనుక్కోవాలి. ఇప్పుడు దీన్ని సూత్రం ద్వారా చేయొచ్చు, లేదా ఈజీగా కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించి కూడా చేయొచ్చు. ఇది 2025 లేటెస్ట్ డిఎస్సిలో ఇచ్చినటువంటి బిట్. 26, 28, 25, x 24. ఇప్పుడు మనకి దత్తాంశంలో ఇచ్చినటువంటి రాసులను మనం ఏం చేద్దామంటే బాక్సుల్లో ఉన్న యాపిల్స్గా భావిద్దాం. ఈ బాక్స్లో ఇక్కడ మనం మొత్తం 5 బాక్సులు ఉన్నాయి. సో మొదటి బాక్స్లో 26 యాపిల్స్ ఉన్నాయి, రెండో బాక్స్లో 28, అట్లా యాపిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ యాపిల్స్ అన్నిటినీ ఒక బాక్స్లో పోసి 5గురికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? 27 వస్తాయి. సో కాబట్టి ఒక్కొక్కరికి 27 యాపిల్స్ రావాలి. అంటే ఈ బాక్స్లో ఆల్రెడీ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 26 ఉన్నాయి. అంటే ఇంకొకటి ఇచ్చేస్తే సరిపోతుంది. ఈ బాక్స్లో ఉన్న ఒక ఎక్సెస్ యాపిల్ని ఇందులో వేసేస్తే ఇక్కడ 27 వస్తాయి, ఇక్కడ 27 వస్తాయి, సరిపోయింది. ఇప్పుడు ఈ బుట్టలో 25 యాపిల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎన్ని తక్కువ ఉన్నాయి? 2 తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ బుట్టలో ఎన్ని ఉన్నాయి మనకి తెలియదు. ఈ బుట్టలో ఎన్ని తక్కువ ఉన్నాయి? 3 తక్కువ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరికి కూడా 27 యాపిల్స్ ఇవ్వాలి కాబట్టి ఈ బుట్టలో ఖచ్చితంగా 27 ఉండాలి. ఉంటూ ఇక్కడ తక్కువైన 2 యాపిల్స్, ఇక్కడ తక్కువైన 3 యాపిల్స్ ఈ బుట్టలోంచి ఇవ్వాలి కాబట్టి 27 + 2 29, 29 + 3 32. అంటే ఈ దత్తాంశంలో x విలువ ఎంత అవుతుంది అనమాట? 32 అవుతుంది. అంటే కరెక్ట్ ఆప్షన్ ఏంటి? సి. ఇదే ప్రాబ్లమ్ని సూత్రం ఉపయోగించి చేస్తే ఎలా చేయొచ్చో చూద్దాం. సో సగటు = రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సో సగటు మనకి ఎంత ఇచ్చేసాడు? 27 ఇచ్చాడు. సో రాసుల మొత్తం అంటే అక్కడ ఇచ్చినటువంటి దత్తాంశాలన్నిటినీ కలుపుతాం. అంటే తెలిసిన సంఖ్యలన్నిటినీ కలిపితే 103. మరి ఒక బుట్టలో ఎన్ని యాపిల్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి దాని వాల్యూ x కాబట్టి +x అని రాస్తాం. బై రాసుల సంఖ్య అంటే 5. ఇప్పుడు 5 ఇక్కడ భాగిస్తుంది, ఇటు వెళ్తే ఏమవుతుంది? గుణిస్తుంది. అంటే 27 × 5. సో దీని వాల్యూ 135 = 103 + x. ఇప్పుడు వీళ్ళిద్దరి దగ్గర ఉన్నటువంటి డబ్బులు కలిపితే 135. ఇప్పుడు ఈ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి డబ్బులు కావాలి అంటే ఏం చేయాలి? ఈ టోటల్ నుంచి ఈ 103 సబ్ట్రాక్ట్ చేయాలి. చేస్తే x వాల్యూ తెలుస్తుంది. అంటే x వాల్యూ ఎంత అనమాట? 32. ఇలా ఇది లెంగ్తీ అయినప్పటికీ ఈ ప్రాసెస్లో కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. టెట్ డిఎస్సిలో సాంఖ్యక శాస్త్రం నుంచి ప్రధానంగా వచ్చే కాన్సెప్ట్ సగటు.
అందుకే ఈ సగటులో ఉన్నటువంటి అన్ని మోడల్స్ని కవర్ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 3 మోడల్స్ని కవర్ చేసాం. మిగతా మోడల్స్ని నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోగలరు. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మరింత మందికి షేర్ చేయండి.